ఓకే. ఈ సెల్ ఫోను, ఆ బాటిలు ఎందుకు పెట్టానంటే, ఒకే షర్టు, ఒకే వీడియో కాబట్టి ఏ వీడియో ఏడో తెలియకుండా మళ్ళీ ఒకటే 2 సార్లు చూస్తారని ఇవి పెడుతున్నాను. ఓకే. ఓకే. ఇప్పుడు మన కాయిన్ పెరుగుతున్న కొలది ఇప్పుడు వెంచర్‌లొస్తున్నాయి మనయి. ఇప్పుడు మొన్నటి కాదు ఈసారి కొత్తగా మారుస్తున్నాను. చేంజ్ చేస్తాను మన తాలూకు వెంచర్‌లని. దాంట్లో కూడా ఇదే వెర్షన్‌లో నేను తీసుకుంటాను. సేమ్ వెర్షన్. సేమ్ వెర్షన్‌లో అక్కడ కూడా డీకాయిన్ తీసుకుంటాను. మరి సైట్ కొన్నోళ్ళకి రూ. 1,00,000 పెట్టి ఇప్పుడు 10,00,000 పెట్టి ఒక సైటో లేదంటే ఒక ఫ్లాటో కొన్నారనుకుందాం. ఫ్లాట్. ఇందులో నేను 40% లేదంటే 30% లేదంటే 50% తీసుకొని 40% మాట్లాడదాం. నేను డీకాయిన్ తీసుకుంటున్నాను అనుకోండి. వీడేం చేయాలా? కాయిన్ రేట్ రూ. 1,00,000 ఉంది. అనుకుందాం కొంచెంసేపు. చేసి పారేస్తాను. అందుకు తిరగలేదు. అయిపోద్ది. 4 కాయిన్స్ ఇస్తాడు. మిగతాది క్యాష్ ఇస్తాడు. కానీ ఇక్కడ 4 కాయిన్‌లు ఇవ్వడం వల్ల ఇప్పుడేమైంది 40,000 పెరుగుద్ది. డీకాయిన్స్ ఇస్తే 10% ఎక్కువ తీసుకుంటున్నాను. మార్కెట్‌లో 1,00,000 ఉంది. మీరు నాకు 4 కాయిన్స్ ఇచ్చారు. నేను మీకు ఎంత తీసుకోవాలి? 4,40,000. అంటే 5,60,000 ఆడు క్యాష్ ఇస్తాడు. ఇప్పుడు డీకాయిన్ వాల్యూ పెరిగిందా లేదా? దానికి ఇంపార్టెంట్ వచ్చిందా లేదా? మనం తీసుకునే ప్రతి ప్రొడక్ట్‌లోనూ ఇదే వెర్షన్‌లో నాకు మొత్తం బీసీటీ అన్నీ కూడా మీకు క్యాష్ అయిపోవాల. ఆడు మీకు ఇచ్చి తీసుకుంటాడు. స్వాప్ చేస్తాడు. మీకు ఇచ్చేస్తాడు. మీరేం డీకాయిన్ తీసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్న బీసీటీ కొనుక్కుంటాడు. కొనుక్కొని ఆ కాయిన్స్ ఇచ్చేసి డాడీ కాయిన్ తీసుకుంటాడు. ఏమవుద్ది? ఆటోమేటిక్‌గా దీని రేటు హైక్ అవుద్ది. ఇది ఒక్క సూత్రం చెప్పాను. ఇంకా ఉన్నాయి. అద్భుతం చేద్దాం. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు ఒక పక్క డీకాయిన్ పెరుగుతది. ఇంకో పక్క బీసీటీ మొత్తం యూటిలీ మారిపోద్ది. యూటిలీకి వెళ్ళిన ప్రతి బీసీటీ కాయిన్‌ని నేను బర్న్ చేసేస్తున్నాను. మీకు ముందే మాట ఇచ్చాను. అయన్నీ బర్న్ చేసిన తర్వాత మళ్ళీ మీకు బీసీటీని మరో రూపంలో అంటే అదే బీసీటీ అనుకుందాం. మరో రూపంలో 10 క్రోర్స్ కంటే తక్కువ పెట్టి మళ్ళీ మీకు ఇస్తాను. డీకాయిన్ ఉంటది. ఇప్పుడు బీసీటీ కూడా 10 కోట్ల లోపు ఉంటది. ఇప్పుడు ఎక్స్‌చేంజ్‌కి వెళ్దాం. ఏమవుద్ది? అది పెరుగుద్ది. ఇది పెరుగుద్ది. రైట్? కాబట్టి అటు బీసీటీకి న్యాయం చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ మీకు బీసీటీ ఇస్తాను. ఎందుకంటే నాకు లక్ష్యం ఇక్కడే కాదు అక్కడ రావాలని కూడా ఉంది. చూద్దాం. మనం 10 కోట్లు పెట్టినప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్ళాలో, దాన్ని ఎలా చేయాలో దానికి చూద్దాం. దాని సంగతి కూడా తేల్చేద్దాం. దాన్ని కూడా మనం యుటిలిటీలోకి తీసుకుంటే అది ఎలా పోతుందో అది కూడా చూసేస్తాను. అది క్లోజ్ చేసేద్దాం. ఓకే. అంటే అది కూడా మంచి రేటుకి వస్తది. డీకాయిన్ కూడా సూపర్ రేట్‌కి వెళ్ళిపోద్ది. మరి 1,00,000 దాటాలి. అంతిమంగా అద్దిరిపోయేలాగా బిట్‌కాయిన్‌కి నువ్వే పోటీ కావాలా. అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆగస్ట్‌లో ఇది లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మన డీకాయిన్. దీన్ని ఇంకొంచెం ముందు ఇంకా తీసుకెళ్ళి వేరే తరహాలో కూడా చేయడానికి ప్లాన్ చేసుకున్నాను. చూద్దాం. ఎందుకు ఇది 1,00,000 దాటి బిట్‌కాయిన్‌కి పోటీ వెళ్దు. బిట్‌కాయిన్‌కి పోటీ వెళ్ళడం అనేది తప్పేం కాదు. ఇక్కడ మీకో విషయం చెప్పాలా? ఒరేయ్! మన ఇంటి పక్కనే ఒక కరెక్ట్ గారున్నారు. ఆయనకి మించినోడు అయిపోవాలిరా నువ్వు అంత బాగా చదువుకోవాలి అని చెప్తారు. లేదా గుమస్తా ఉన్నారు, ఎంప్లాయ్ ఉన్నారు. అంతకంటే పెద్దోడు అయిపోవాలి బ్యాంక్ ఎంప్లాయ్. అండ్ నువ్వు మేనేజర్ అయిపోవాలి. నువ్వు రీజనల్ మేనేజర్ అయిపోవాలి అని పిల్లలకి లేదంటే లక్ష్యం పెట్టుకోవచ్చు కదా! తప్పేం లేదు ఇది. టార్గెట్ అనేది ఉన్నతమైన వాటిల్లో పెట్టుకుంటాం మనం. బిట్‌కాయిన్ అనేది ఒక ఉన్నతమైన కాయిన్ నా దృష్టిలో. అలాంటి దాన్ని ఆదర్శంగా తీసుకొని దానికోసం చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఓహ్! ఏదైనా చేస్తున్నప్పుడు అంతకు మించి మనం గొప్పోళ్ళం అవ్వాలి అని అనుకుంటాడు మనిషి. ఆ అంతకు మించి అనేది ఏదై ఉండాలి? మంచిదై ఉండాలి. నిజాయితీగా ఉండాలి.
విలువైందని ఉండాలి, మర్యాద కలిగింది ఉండాలి, అందరికీ పనికొచ్చిందని అనుకుంటాం. అందుకని చెడుగా చూడం కదా దాన్ని. అలాగే బిట్‌కాయిన్ ఈరోజు ప్రపంచంలో క్రిప్టోలో, కరెన్సీలో అద్భుతంగా దానికొక ట్రేడ్ మార్క్ ఉంది. మరి కొడితే నువ్వు వాళ్ళని ఆ దృష్టి పెట్టుకోవాలి కానీ చిన్న చిన్నవి ఎందుకు పెట్టుకుంటాం మనం? పెట్టుకోం. నేను మొదటి నుంచి అదే ఉన్నాను. కాబట్టి బిట్‌కాయిన్‌కి పోటీగా మన కాయిన్ ఎళ్తుంది. డీకాయిన్ ఎళ్తుంది. బిట్‌కాయిన్‌కి పోటీగా. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అకౌంట్‌లో ఫ్రీగా వస్తున్న ప్రతిదాన్ని అయితే, మీరు ట్రస్ట్‌వర్డ్‌లో పెట్టేసుకోండి. మీకు కాయిన్స్ వచ్చేస్తది. అది స్పాన్సర్ అవ్వచ్చు, లేదా నువ్వే అవ్వచ్చు. ఇంకో కాయిన్ నీకైనా వస్తది, బయటికైనా ఎళ్తది. కానీ ఒకటి గ్యారంటీ కదా! వస్తే 2 పెట్టుకుంటే. లేదు అది నీకు అవ్వదు, అది ఆ వర్క్ తెలియటం లేదు. ఇందులో పెట్టుకో. ఏది? క్యూలైఫ్‌లో పెట్టుకో. ఇప్పుడు మిగతా అకౌంట్స్‌కి కొన్ని ఫోన్ నంబర్ గురించో, లేదంటే పాస్వర్డ్ పోయిందో ఇలాంటియన్నీ ఉన్నాయి కదా! దాని గురించి మళ్ళీ మాట్లాడతాను మీతోటి. ఇవాల్టికి ఈ విషయాన్ని చర్చించుకున్నాం. చాలా సంతోషం. ఎవరైనా వీడియో చేసినప్పుడు ఇదంతా ఒకటే పార్ట్ కింద చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ కరెక్ట్‌గా కనెక్ట్ అవుతది. హిందీలో చేసినా, తమిళ్‌లో చేసినా, ఒడియాలో చేసినా, లేతే మనం కన్నడంలో చేసినా, తెలుగులో చేసినా. రైట్? దా మనం బిట్‌కాయిన్‌తో పోటీ పడదాం. థాంక్ యూ డాడీస్. లవ్ యూ.